కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హాయ్ దర్శి, ప్రియదర్శి. ప్రియదర్శి అనాలా దర్శి అనాలా? దర్శి అయినా ప్రియదర్శి అయినా పర్వాలేదు సార్. కొంతమంది దర్శి అంటున్నారు, కొంతమంది ప్రియదర్శి అంటున్నారు. అంటే ఎక్కువగా సాధారణంగా ఫ్రెండ్స్ అందరూ లేకపోతే ఎవరైనా సరే దర్శి అనే పిలుస్తారు నన్ను. ఓకే ఓకే. ఎవరైనా ఇట్లా కొత్తగా ఈ మధ్యక ఎక్కువగా ప్రియదర్శి అని అది కూడా ఫిలిం నేమ్ ఏంటి ఇంతకీ? ఫిలిం ప్రియదర్శి అండి. ఓకే ఓకే రైట్, ప్రియదర్శి. అండ్ చందానగర్ ఎలా ఉంది ఇప్పుడు? అంటే పెళ్లి చూపుల ముందు, పెళ్లి చూపుల తర్వాత బాగానే ఉంది. అంటే ఇప్పుడు ఎక్కడైనా సూపర్ మార్కెట్కి వెళ్ళా లేకపోతే ఎవరైనా పాలు తీసుకురావడానికి అటు ఇటు వెళ్తూ ఉంటాం పొద్దునట్టు, అప్పుడు కొంతమంది ఇలాగే చూస్తున్నారు. లేకపోతే కొంతమంది మాత్రం గుర్తుపట్టి ముందుకొచ్చి మీరు ఆ సినిమాలో చేశారు మీరే కదా అని అడుగుతున్నారు. బాగా అనిపిస్తుంది అప్పుడు, అంటే గుర్తుపడుతున్నారు. అంటే అది కొంచెం ఇబ్బందిగా కూడా ఉంది. అంటే ఒక సాధారణంగా మనం ఇప్పుడు దాకా ఇన్నేళ్లలో నా పనులు నేను చేసుకునేవాడిని, ఇప్పుడు కూడా చేసుకుంటా, అదేం లేదు. కానీ గుర్తుపట్టగానే ఆ కాన్షియస్ వాతావరణం వస్తుంది సార్. ఎంబారసింగ్గా ఉన్నాయి అంటే ఎందుకు అన్ని మామూలుగా నా లైఫ్ నేను అట్లా ఉన్నాను, అట్లా కొంచెం ఇబ్బంది ఉంది సార్ ఇప్పుడు కొంచెం. ఇక్కడ చందానగర్ ఆర్ బిహెచ్ఎల్? బిహెచ్ఎల్ అనేది ఒక హోల్ న్యూ ప్లేస్ సార్. దానికి ఆనుకొని ఉంటుంది చందానగర్. లింగంపల్లి, బిహెచ్ఎల్, లింగంపల్లి, చందానగర్ ఇవన్నీ ఇట్లా కంజాయిన్ మొత్తం అక్కడక్కడే ఉంటాయి అన్నమాట. డాడ్ ఏంటి? డాడ్ ఏం చేస్తారు? నాన్నగారు ప్రొఫెసర్ అండి, ద్రవిడియన్ యూనివర్సిటీ కుప్పంలో పనిచేస్తారు. అమ్మ హోమ్ మేకర్, చెల్లెలు షీజ్ ఇన్ నేవీ అన్నమాట. అండ్ మమ్మీ వచ్చి ఆంధ్ర, నాన్న వచ్చి అమ్మ వాళ్ళది పిడుగురాళ్ళ, గుంటూరు అనమాట. గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ. నాన్నది ఖమ్మం జిల్లా మర్లపాడు అనమాట. ఇద్దరిదేంటి లవ్ మ్యారేజ్? లేదండి, మామూలు పెద్దలు కుదిరిచిన పెళ్ళి. అది అరేంజ్డ్ మ్యారేజ్. అంటే మా అత్తయ్య పెళ్ళికి పిడుగురాళ్ళ వచ్చారంట మా నాన్నగారు. సో అప్పుడు ఇక్కడ ఒక అమ్మాయి ఉందంటే ఎప్పుడే పెళ్లి సంబంధాలు, మా నాన్నేమో నేను పిహెచ్డి చేయాలి, నా అవన్నీ ఉన్నాయని మా నాన్న కొంచెం వెనకాడారంట. బట్ వాళ్ళ మామయ్య గారు, అంటే మా నాన్నగారు మామయ్య గారు గురుబ్రహ్మచారి గారు, ఆయన లేదురా ఇది సరైన సమయం ఇదే, ఇంకెక్కువ డిలే చేయకు పెళ్ళి అని చూడడం, మాటలు అన్నీ అయిపోయాయి. ఓకే, సినిమా సక్సెస్ అయ్యాక చాలా థియేటర్స్ తిరిగావు, చాలా ప్లేసెస్ అన్నీ తిరిగావు కదా. ఈ అన్నిట్లో ఈ 1 వీక్ సినిమా రిలీజ్ 1 వీక్ అయింది, దీంట్లో మోస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఏంది జనాలతో ఏంటంటే, ఎప్పుడు మేము థియేటర్కి వెళ్ళే ముందు ఏంటంటే ముందు డైరెక్ట్గా వెళ్ళిపోము సార్. మేము వెయిట్, అంటే బ్రేక్ ఏదైనా బ్రేక్ పాయింట్ చూసుకొని, అంటే ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత కానీ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత కానీ వెళ్తున్నాం. ఆ ముందు కాస్త కొన్ని క్షణాలు జనాల రియాక్షన్ సార్, అంటే మేము వచ్చిన తర్వాత వేరే రియాక్షన్స్ ఉంటాయి, కానీ నిజంగా మేము ఆ ముందు వెళ్ళి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అంటే అసలు ఎలా రియాక్ట్ అవుతున్నారు థియేటర్లో, అది ఎప్పుడు చూడాలనిపించే క్షణాలు సార్. అంటే ఎలా రియాక్ట్ అవుతున్నారు, అంటే నేననే కాదు ఇంకే యాక్టర్ వచ్చినా, ఆ కథలో ఆ సన్నివేశం వచ్చినా అది చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. బాగా నవ్వుతున్నారు. అది ఈ మధ్యకాలంలో నేను జనాల్ని, అంటే ఒక ఆడియన్స్గా చూడగలిగితే అది చాలా బాగా అనిపిస్తుంది. అది అంటే ఓకే, అది సినిమాకి వచ్చిన అప్లాజ్, నీకు పర్సనల్గా వచ్చే ఏదైనా ఒక ప్రేక్షకుడితో కానీ చిన్న మెమరబుల్ ఏదైనా థింగ్ జరిగిందా? ఏదైనా ఐ థింక్ ఒక వ్యక్తి, అంటే కొంచెం మిడిల్ వయసు వ్యక్తి, ఆయన శాంతి థియేటర్ దగ్గర అనమాట. అందరూ హడావిడిగా సార్ సెల్ఫీ అని వస్తున్నారు. ఆయన దూరం నుంచి చూస్తున్నారు. ఆయన ఫస్ట్ నేను ఇట్లా చూశాను, ఇట్లాగా చూసి అట్లా చూస్తూనే ఉన్నాడు. చాలాసేపు మాటలు లేవు అనమాట. ఆయనకి వచ్చి చేయగలిపి అది, అంటే ఏదో చెప్పాలనుకున్నారు కానీ చెప్పలేకపోయారు. బట్ నేను కూడా కాసేపు నిజంగా ఉండే ఆ సందర్భాన్ని ఆస్వాదించాను అనమాట. బాగా అనిపించింది. అంటే అదో, ఎందుకంటే చాలా చెప్తున్నారు సార్ ఇది బాగుంది అది బాగుందండి, కానీ ఎక్కడో ఆ టోటాలిటీ కనిపించింది వారిలో. అంటే అరే అదొక కంటెంటెడ్ ఫీలింగ్ అనమాట. అది చూడంగా కొంచెం, అంటే ఇప్పుడు ఎట్లా చాలా సెల్ఫిష్గా ఉన్నాయి. ఏ కాంప్లిమెంట్ బాగానే అన్ని కాంప్లిమెంట్స్ బాగానే అనిపిస్తున్నాయి. నేను వెంకటేష్ గారు చూసినప్పుడు కూడా ఆయన కళ్ళల్లో అది చూడాలన్నమాట. అది అసలు ఆయన బాడీ లాంగ్వేజ్ ఇట్స్ వాజ్ లైక్ వెరీ నైస్. ఇది చాలా బాగా అనిపించింది వాళ్ళలో. అంటే ఉన్నారు అడిశేష్ గారు కూడా కళ్ళలో లైట్గా టీర్, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా చూసినప్పుడు లైట్గా ఆ కళ్ళలో తోటి బయటకు వచ్చారు ఆ స్క్రీన్, అంటే ప్రివ్యూ థియేటర్లోంచి.
ఏం మాట్లాడలేదు, తిన్నగా వెళ్ళిపోయారు. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు బయటకు వెళ్ళిపోయారు ఆ ప్రివ్యూ థియేటర్లోంచి. బయట కూర్చొని ఎవరితో మాట్లాడలేదు ఒక కాసేపు. ఇలాంటి సందర్భాలు చాలా బాగా అనిపించాయి. అని మహిళా ప్రేక్షకులు వాళ్ళు కూడా విజయవాడలో ఒక అది అయిపోయిన తర్వాత వచ్చారు కొంతమంది లేడీస్. ఇప్పుడు దాకా నేను ఎప్పుడు ఇంత నవ్వుకోలేదండి నేను అని చాలా ఫీల్ అయ్యి, ఇంత నవ్వుకోగలుగుతాను నాకు కూడా తెలియదు అని అంటుంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఇంత అందరూ బాగానే ఉంది అప్లాజ్. ఇప్పుడున్న టాప్ కమెడియన్స్లోంచి ఎవరి నుంచి అయినా మీకు ప్రశంస వచ్చిందా? ఏదన్నా ఫోన్ కాల్ కానీ? లేదండి, ఎవరు అంటే నేను నిన్న రమేష్ గారు, తాగుబోతు రమేష్ గారు తరుణ్కి ఫోన్ చేశారంట. ఫోన్ చేసి బాగా అసలు పగలగొట్టేసావు పోయాను, సినిమా ఇండస్ట్రీలో చాలా బాగా వింటున్నాను నేను అని అన్నారంట. అది తరుణ్కి చెప్పారంట. అది నాకైతే నిన్ను ప్రత్యేకంగా రవితేజ గారు ఫోన్ చేశారండి. అది మర్చిపోలేని విషయం. అది బాగా చేసామమ్మా, చాలా టైమింగ్ బాగుంది అంటే నేను చెప్పాను సార్ మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చాలా ఇన్స్పిరేషన్ అంటే పర్లేదు నేను అక్కడి నుంచి వచ్చాను కదా నాకు తెలుసు అది అని చాలా బాగా. దట్ వాస్ వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్. అలాగే రాణా గారు ఫోన్ చేశారు. అండ్ నిన్న సందీప్ కిషన్ వాళ్ళు వంశీపైడిపల్లి గారు ఫోన్ చేశారు. బాగుంది బాస్, యువర్ టైమింగ్ ఇస్ వెరీ నైస్ అని అన్నారు వారు కూడా. నేను కూడా తెలంగాణ వాడినే, నాకు తెలుసు సంబడి అంటే ఎటకారంగా లేదు నీ యాక్సెంట్ కూడా, ఎంత అవసరం అంతే ఉంది అని చెప్పారు. అది బాగా అనిపించింది. బాగా. సో కమెడియన్స్ నుంచి మాత్రం కాల్ ఏం రాలేదు? లేదు సార్. అండ్ అంటే ఓకే, ఇది కాకుండా ఇంకా మంచి ద బెస్ట్ కాంప్లిమెంట్ ఏది ఇది మొత్తం టోటల్ హోల్? మా అమ్మ అండి. అంటే తను కూడా ఎక్కువ ఇప్పుడు అంటే మా నాన్న అయినా మా అమ్మ అయినా సరే వాళ్ళది ఏమన్నా నచ్చితే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వాళ్ళ కళ్ళు నాకు చెప్తాయండి. ఆ ప్రివ్యూ నుంచి బయటకు రాగానే మా అమ్మ కళ్ళెమ్మటి ఇట్లా నీళ్ళు తిరిగి ఇంత బ్రైటెస్ట్ ఫేస్ అనమాట. బాగా ఆ సందర్భం నేను ఎప్పుడు మర్చిపోను. అది వచ్చి ఏం లేదు వాటేసుకొని ఏం మాట్లాడలేదు అంతే. మా నాన్న కూడా భుజమే చేసాడు, ఇంకా అర్థమైపోయింది వాళ్ళకి. చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అది నాకు. అంటే ఇంత రావడానికి, ఈ సక్సెస్ రావడానికి ఇంట్లో ఎంతో కొంత స్ట్రగుల్ అయ్యి ఉంటావుగా? చాలా ఉందండి. ఒక నటుడుగా నేను పడ్డ స్ట్రగుల్ వేరు. అంటే ఇక అందరూ పడతారు, దాని గురించి నేను సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం ఏం లేదు. కష్టం పడ్డాను. అంటే ఇంట్లో ఆపోజ్ చేయడం చేశారండి. అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మా నాన్నగారు టీచర్, గవర్నమెంట్ ఎంప్లాయీ, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ. వారు కొన్ని ఇంకో 1-2 yearsలో రిటైర్ అవుతారు. వారు కూడా ఆ భయాలు ఉన్నాయి, ఎట్టుపోతుంది, అరే నీకు తెలియదురా అది బ్యాక్గ్రౌండ్ ఉండాలి, లేకపోతే ఎవరన్నా అండదండలు ఉంటేనే నీకు ఇండస్ట్రీలో ఎదుగుతారా, లేకపోతే చాలా కష్టము, ఉండలేవు, ఎందుకు చెప్పు అవన్నీ. కావాలంటే క్రియేటివ్గా వేరే ఏదన్నా టెలివిజన్లో అటు ఇటు చేసుకో. అప్పటికి నాకు పోస్ట్ MA డిగ్రీ ఉంది, ముందుకెళ్ళి PhD చేసుకో, ఈ రంగంలో ఉండు కాదనట్లేదు. కానీ నువ్వు ఎంచుకున్నది చాలా గాల్లో దీపం పెట్టినలా ఉంటుందిరా, ఎప్పుడు ఎక్కడ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎట్లా ఉంటారు ఈ విషయాలు చెప్పారు. అంటే భయం అండి వారికి, అది పేరెంట్స్కి ఉండాల్సిన భయం. మా అమ్మకి అయితే అసలు ఇష్టం లేదండి. ఎంతో ఫస్ట్లో ఏం వద్దురా నువ్వు ఎక్కడైనా మీ ఫ్రెండ్స్ లాగే ఏదైనా పెద్ద కంపెనీలో ఉద్యోగం చేసుకో, నాకేం వద్దు, పొద్దున వెళ్ళి సాయంత్రం ఇంటికి రా. వారు ఎప్పుడు ఇదే అన్నారు నాతోటి. కానీ ఈ మధ్యకాలంలో అంటే గత 1.5 year నుంచి ఫుల్ సపోర్ట్ అండి. వారు నన్ను దేనికి అడ్డం చెప్పట్లేదు. బాగుందండి. ఆ సపోర్ట్ ఇచ్చిన దగ్గర నుంచి నాకు ఇంకా ఇంకో ఎడిషనల్ ఒక కొండంత ధైర్యం నాకు ఉందని నాకు బాగా అనిపిస్తుంది. ఎంతమంది మీరు బ్రదర్స్? నేను, నా చెల్లి అండి. నా చెల్లి నాకంటే 4 years చిన్న. తను ఇప్పుడు IIT ఢిల్లీలో నేవల్ ఆర్కిటెక్చర్ చదువుతుంది. నేవల్ ఆఫీసర్ తను. వాళ్ళ ప్రోగ్రామ్కి అనుగుణంగా ఏదో చదివిస్తారంట, అట్లా చదువుకుంటుంది తను ఇప్పుడు. తర్వాత మళ్ళీ అక్కడెక్కడో పోస్టింగ్ వస్తుంది. షీల్ బీ ప్లీజ్డ్.